మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సెమీస్ లో బిల్లా రంగాల్ని ఓడించాం, ఫైనల్స్ లో మోదీ షాలను ఓడిస్తాం. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంటు సాక్షిగా అవమానించారు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? గుజరాతీలే మనుషులా, మనం కాదా? గుజరాత్కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు. తెలంగాణకు ఏవి ఇవ్వరు, పైగా రద్దు చేస్తారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే. బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్, రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒక్కటే విధానం. మరి ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరు? 1-2 సీట్లు వస్తే మోదీకి అమ్ముదామని కేసీఆర్ యత్నం. మా ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంటది. మరి జగిత్యాల, సిరిసిల్ల కాంగ్రెస్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో రాష్ట్రాలుండగా మధ్యప్రదేశ్కే ఎందుకు? ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న. న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం. క్షమాపణలు చెప్పిన లాయర్లు. విచారణ జూలై కట. ఇక ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న వేసిందట. చూద్దాం మరి ఏం జరగబోతుందో. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అట్లాగే అమేరీ బరిలో కిషోరి లాల్ శర్మ చివరి రోజున నామినేషన్. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించింది. అట్లాగే రాహుల్ పారిపో అమేరీ నుంచి వైనాడుకు, అక్కడి నుంచి రాయ్బరేలీకి కాంగ్రెస్ ఓటమికి ఇదే నిదర్శనం. ఈసారి కాంగ్రెస్ కు హాఫ్ సెంచరీ కూడా కష్టమే అన్న మోదీ. మరి చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, జరగబోతుందో మనం కూడా చూద్దాం మరి. సో ఇక్కడ మన ఈ రేవంత్ రెడ్డి అయితే చాలా విషయాలే మాట్లాడిండు. బట్ రైతులు మాత్రం కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది మాత్రమే 150 రోజుల్లో ఏం జరుగుతుంది అని అనేవాళ్ళు ఉన్నారు. 150 అలాంటప్పుడు 150 రోజుల్లో ఏం జరుగుతుంది అన్నప్పుడు మేనిఫెస్టోలలో 100 రోజుల పాలన అని ఎందుకు హైలైట్ చేసిరనే ప్రశ్న చాలా మంది అడుగుతా ఉన్నారు. ప్రమాణ స్వీకారం రోజే రుణమాఫీ చేస్తామని ఎందుకు మాట ఇచ్చారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ అడుగుతా ఉన్నారు. మరి నిజంగానే ఎలక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి మరి జడ్సన్ అన్నట్టు మన అప్పు తెచ్చుకోవడానికి, ఖర్చు పెట్టడానికి మరి ఎలక్షన్ అడ్డు రావట్లేదా అని చెప్పి అడిగిన. అది కూడా వాస్తవమే. మనం పైసలు ఖర్చు పెట్టడానికి ఏమో ఎలక్షన్ వస్తే, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఎలక్షన్ అడ్డు వస్తే, మరి అప్పు తెచ్చుకోవడానికి ఆ ఎలక్షన్ ఎందుకు అడ్డు రావట్లేదు అనే ప్రశ్న చాలా మందిలో మొదలైంది. ఇవి సవరించుకోవాలని చెప్పి నేను మరొకసారి రేవంత్ అన్నకు చెప్తా ఉన్నాను.